అయినా నువ్వు తీరి చీరలు కడతావు కదా. ఎన్ని తీర్ల చీరలున్నా మళ్ళోటి కొనాలి కట్టాలి. అద్దె అంటే అలుగుడు, మూతటి పెట్టుడు, ముక్కిటి పెట్టుడు. అట్లా వేయొద్దు లక్ష్మి. ఆయన చేతిలో పైసలు లేనప్పుడు ఎందుకు అట్లా బాధ పెడతావు? ఎప్పుడైనా గిట్లనే చీరలు కొనివ్వమంటే 4 రోజులు ఆగమంటాడు, పైసలు లేవంటాడు. ఎప్పుడైనానే గిట్లా మాట్లాడకే లక్ష్మి నువ్వు. రాజక్క అంతకుముందు నెల ఇలా చిన్న ఆయన కొడుకు పెళ్ళి అయితే 2 చీరలు దీనికే కొన్నా. పొలగాని నేను పాత బట్టలు వేసుకొని పోయాను. మళ్ళీ పోయిన నెల మన పెళ్లి రోజు చీర కొనియావా అన్నది. మన ఇద్దరం ముద్దు కలిసి ఉంటే అన్ని రోజులు పెళ్లి రోజులేనే, మనకెందుకే అంటే లేదు లేదు నువ్వో డ్రెస్ కొనుక్కో, నాకో చీర కొన్నా అన్నది. అద్దంటే ఏమి లేదు అని దీనికో చీర కొన్నా. నేను ఒళ్ళు పని కొనుక్కున్నా. కొనుక్కుంటే సుఖం పాడైంది. ఆ పెళ్లి నాడు నేను పోయి మక్క చేయని కావాలి అన్నా, అదో ఇంటికాడ అన్నది. చెప్పుకుంటూ వచ్చేదా రాజక్క నాకు ఓసా. ఇంటింటికి మట్టిపోయే తీ మల్లన్న. అయినా లక్ష్మి అరికాలకు ముళ్ళు